ఫోక్ కల్చర్ అనేది ఎక్కువగా ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, మిలియన్స్ కొద్దీ సాంగ్స్ కావచ్చు, సో, పాటలన్నీ గూడా ఉంటున్నాయి. ఈ లెజెండరీ గదర్ కావచ్చు, గోరటెంకన్న చాలా లెజెండరీ వాగ్గేయకారులు వాళ్ళంతా ఉన్నారు. సో, లండన్‌లో పెరిగే ఒక కుర్రాడికి సో, అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఒక కుర్రాడికి ఇక్కడున్న కల్చర్ వీళ్ళని రిఫరెన్స్ చేస్తూ ఉంటాడా? లేకపోతే స్మాల్ గెటప్ లాగానే దాన్ని ట్రీట్ చేయడం జరిగిందా? అంటే యాక్చువల్లీ ఫోకస్ దాని మీద ఉండదు. వానికి అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, చాలా కల్చరలీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా ఇంటర్నలీ, ఆ విధంగానే ఉంటుంది. జస్ట్ ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి మేము ఇలాంటి టైటిల్ క్లిప్స్ పెట్టినాం. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ రామ్ కామ్. అంటే ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్. వాళ్ళు వీనికి ఎలాంటోడు అంటే వీనికి లైఫ్ అంతా చూశారు కదా, అమ్మాయిలతో మాట్లాడడమే రాదు. అట్లాంటోడు అక్కడ పోయి ఒక అమ్మాయితోటి సడన్లీ ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ దమ్, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు నిజమా కాదా, ఇన్ఫాచ్యుయేషనా, లవ్వా. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ అ వెరీ ఫనీ వే. అంటే ఆ ఆదిత్య చిన్న కుర్రోడు ఎట్లుంటాడో వీడు కూడా పెద్ద అయినాక ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఇస్ లైక్ దట్ బాయ్ ఓన్లీ. మీరు ఇన్ఫ్యాక్ట్ చూస్తే హెయిర్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది, అనుకోకుండా అట్లా అయింది. అండ్ దెన్ వాడు డాడీ అనే పిలిచే విధానం కూడా డాడీ డాడీ అని అట్లనే ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్, బట్ అట్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిలిం ఇది ఓ సాలిడ్ రామ్ కామ్.